వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. జగిత్యాల జిల్లా మద్దులపల్లిలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలు విషమిచ్చే తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ నెల 13న ఈ ఘటన చోటు చేసుకోగా ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. తల్లి హారిక నిన్న ప్రాణాలు విడవగా ఇవాళ ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని రోజూ తనను వేధిస్తూ ఉన్నాడని బలవన్మరణానికి పాల్పడ్డారు ముగ్గురు. దాన్ని అక్రమ సంబంధం కోసం ఇంకో వివాహం చేసుకోవడానికి అంగీకరించమని హింసించిండు. ఒక బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చి పెళ్లి వేసుకుంటా నువ్వు ఒప్పుకోమని ఆమెను టార్చర్ చేసిండు. ఆమె ఒప్పుకోకపోతే ఆయననే తాగిచ్చిండని అనుకుంటున్నాం, కానీ బయట అదే తాగింది అని చెప్తున్నాడు. భర్త పేరు తిరుపతి, కంబాల తిరుపతి. అక్రమ సంబంధం ఉంది. ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చిండట, కానీ మాకు మా మరదలు చెప్పలేదు. ఆమె దాచుకుంది. ఊర్లో నిన్న చెప్తున్నారు, మీరు అప్పుడేం చేసిర్రు. నిన్న ఆమె అంత్యక్రియలకి మేము ఊరికి వెళ్ళినాము. ఎవరైనా అమ్మాయి అత్తగారింటి దగ్గర మంచిగా ఉంటుంది అని అనుకుంటాం, కానీ చెప్పేదాకా కూడా మాకేం తెలియదు కదా సార్. ఇంట్లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల భర్త వేధింపుల వల్ల క్షణికావేశంలో ఆమె పురుగుల మందు తాగింది. దాంతోపాటు వాళ్ళ పిల్లలు కూడా తాగినట్టు మాకు తెలిసింది. వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని మన 13 తారీఖు తాగడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న 14 తారీఖు రోజున మన కంబాల హారిక చికిత్స తీసుకుంటే క్రమంలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళిద్దరు పిల్లలైనటువంటి కృష్ణంత్, మహేంద్ర లక్ష్మి కూడా చనిపోవడం జరిగింది. చికిత్స తీసుకునే క్రమంలోనే కేసు నమోదు చేసినాం దీని మీద.